ప్రభుత్వం ఏం పథకం ఇస్తుంది, ఆ పథకం ప్రజలకి ఎంతవరకు చేరుతోంది, ఎంతమంది లబ్ధిదారులు, ఆ తర్వాత వాళ్ళలో ఎంతమందికి అందుతోంది, అందితే ఎంత అద్భుతంగా ఉంది, అందకపోతే లోపం ఏంటి, ఇదంతా ఒకప్పుడు జర్నలిస్టుల యొక్క ప్రత్యేకమైనటువంటి బాధ్యత, సామాజిక బాధ్యత కింద తీసుకునేవాళ్ళు. ఇప్పుడు స్వోత్కర్ష పరనింద సందర్భంలో వ్యవస్థలు అస్తవ్యస్తం అవడంతో జర్నలిజం చచ్చిపోయినటువంటి సందర్భంలో తెలియట్లేదు. మనం ఇక్కడ పబ్లిక్నే అడుగుతున్నాం, అక్కడే తెలుస్తుంటుంది. గ్యాస్ సబ్సిడీ అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఎవరైతే గ్యాస్ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ అందరికీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఒక గ్యాస్ సిలిండర్ 4 నెలలకి, అంటే టోటల్గా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, అందులో 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్, అంటే ఈ మార్చిలోపు ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి డబ్బులు ముందు కట్టేసేసాక రాష్ట్ర ప్రభుత్వం ఆ అమౌంట్ అకౌంట్లో వేస్తుంది అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఆ మధ్యన ఒక పెద్ద డమ్మీ చెక్ మీదన 800 కోట్ల రూపాయలు ఎంతో ఈ సదరు గ్యాస్ సంస్థలకు కూడా ఇచ్చారు. మరి అది క్యాష్ వాళ్ళకు కూడా ఇచ్చారా, లేకపోతే అది కేవలం అది డమ్మీ చెక్క మనకి తెలియదు. అది వాస్తవం ఏంటి అంటే ఏ ఏ సంస్థలకి ఎంతెంత అవుతుందో వాళ్ళకి విడిగా ముందుగా అడ్వాన్స్గా పే చేస్తున్నారా, లేకపోతే తర్వాత పే చేస్తారా కూడా తెలియదు. ప్రస్తుతానికి గ్యాస్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ సబ్సిడీ డబ్బులు వచ్చి పడుతున్నాయా, అంటే ఈ సిస్టమ్ కింద బుక్ చేసుకుంటున్న వాళ్ళకి పడుతున్నాయా, ఎన్ని రోజుల్లో పడుతున్నాయి, 48 గంటల్లోపు పడాలి అన్నటువంటి చంద్రబాబు గారు మరొకసారి స్పష్టం చేశారు. 48 గంటల్లో పడుతున్నాయా, పోనీ ఇంకొక రోజు అటు ఇటుగా పడుతున్నాయా, లేదా బుక్ చేసుకున్నాక పడకపోతున్నటువంటి పరిస్థితి ఉందా, ఇది కామెంట్ల సెక్షన్లో సదరు వినియోగదారులే పెడితే విషయం పబ్లిక్కి అర్థమవుతుంది. అదే సందర్భంలో తప్పేదన్న ఉంటే ప్రభుత్వం సరి చేసుకుంటుంది. ఏ తప్పు లేకపోతే ప్రభుత్వాన్ని అందరూ అభినందిస్తారు.